సీనియర్ నేత కాంగ్రెస్ కి విధేయుడు లోక్సభలో 7 సార్లు కూడా వరుసగా కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఇక లేరు. ఆయన కన్నుమూశారు. అనారోగ్యంతో మహారాష్ట్రలోని సొంతూరు లాతూర్లో కూడా ఆయన తుది శ్వాసను విడిచారు. లాతూర్ నుంచి 7 సార్లుగా కూడా ఎంపీగా గెలిచారు పాటిల్. ఇక గతంలో కేంద్ర హోంమంత్రిగా, లోక్సభ స్పీకర్గా పనిచేశారు పాటిల్. కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఇక కేంద్రంలో పలు శాఖలకు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 2008లో ముంబై దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు శివరాజ్ పాటిల్. ఇక పంజాబ్ గవర్నర్ గాను పనిచేశారు పాటిల్. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు పాటిల్. ఇక శివరాజ్ పాటిల్ ఇంటికి భారీగా కూడా కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. ఆయన ఇక లేరు, తుది శ్వాసను విడిచారు అని తెలుసుకున్న వారందరూ కూడా ఇప్పుడు ఆయన ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. శివరాజ్ పాటిల్ మృతిపై అయితే ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు కూడా సంతాపం తెలుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ కూడా ఇప్పుడు లేరు. అసలు డీటెయిల్స్ ఏంటి, కారణాలు ఏంటి ఆయన మరణానికి? బేస్రేణు గత కొంతకాలంగా కూడా శివరాజ్ పాటిల్ అనారోగ్యాన్ని అంటే వయసు సంబంధిత అంటే మామూలుగా ఆయనకు 90 ఏళ్ళు. సో దానికి సంబంధించి వయోభార సమస్యలతో కూడా ఆయన కొంత ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఇప్పటికే ముంబైతో సహా పలు చోట్ల పలు ప్రముఖ ఆసుపత్రుల్లో కూడా ఆయనకు వైద్య చికిత్సలు అవన్నీ అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆరోగ్యం మరింత విషమించడంతో సొంతూరు లాతూర్లోనే ఆయన కన్నుమూయటం జరిగింది. ఇక ఆయన రాజకీయ జీవితం కూడా చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శప్రాయం. అంటే ఈ రోజుల్లో మన నైతిక విలువలు లేదా నైతిక బాధ్యతలు అనే పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. వాటికి స్పష్టమైన ఉదాహరణ చెప్పిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఎందుకనంటే శాంతి భద్రతలకు సంబంధించి తన శాఖపై హోంమంత్రిగా ఉన్నప్పుడు విమర్శలు రావడం, ఆ తర్వాత ఆయన మంత్రి పదవిని వదులుకోవడం, కేంద్ర హోంమంత్రి పదవిని వదులుకోవడం, ఇవన్నీ కూడా ఒకప్పుడు సంచలనమైన విషయాలు. అయితే ఆయన రాజకీయ జీవితం కూడా అంటే మొత్తం ముందు నుంచి కూడా ఒక ఆదర్శప్రాయంగానే ఉంటుంది. కొంత అంటే ఏ విధంగా ఒక అసెంబ్లీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కేంద్ర మంత్రిగా ఎలా ఎదిగారు, పంజాబ్ గవర్నర్ గా ఎలా బాధ్యతలు నిర్వహించారు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆదర్శప్రాయంగానే ఉంటాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో అంటే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 1980లో తొలిసారి లాతూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన 2004 వరకు కూడా 7 సార్లు ఆయనే అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 1973లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్య వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. ఆ సమయంలో డిప్యూటీ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అలాగే స్పీకర్ గా కూడా ఆయన మహారాష్ట్రలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకు మన తెలుగు రాష్ట్రాలకు కొంత అవినాభావ సంబంధం కూడా ఉంది. ఆయన న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను చదివింది కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలోనే, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇక అంటే కీలక శాఖలు, రాష్ట్ర మంత్రిగా కీలక శాఖలు ఇరిగేషన్, అలాగే న్యాయశాఖ వంటి వాటిలో కూడా ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర అంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాల్లో కూడా రక్షణ శాఖ మంత్రిగా, అలాగే వాణిజ్య మంత్రి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అటానమీ, ఇలా సివిల్ ఏవియేషన్ కానీ టూరిజం వంటి కీలక శాఖల్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. అలాగే 1991, 1996 మధ్య 10వ లోక్సభ స్పీకర్ గా కూడా ఆయన ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక చేశారు. అప్పట్లో ఆయన నిలబెడితే పోటీ కూడా లేదు. దీంతో అటు బీజేపీ కూడా ఆయన పెద్ద అభ్యంతరాలు కూడా అప్పట్లో ఏం చెప్పలేదు. ఇక పార్లమెంటరీ కమిటీ వ్యవస్థను బలపరచడానికి గాను 17 శాఖాపరమైనటువంటి స్టాండింగ్ కమిటీలను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన కాలంలోనే దీనికి సంబంధించి అంటే పరిశోధనలు చేయడానికి గాను ఫెలోషిప్లు కూడా ప్రవేశపెట్టింది ఆయనే. అదేవిధంగా ఇక 2006లో జరిగినటువంటి మాలేగావ్ పేలుళ్లు కానీ, 2008లో ఢిల్లీ సీరియల్ బాంబ్ పేలుళ్లు కానీ, అలాగే 2008లో ముంబై ఉగ్రదాడుల సమయంలో కూడా ఆయన హోంమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భద్రతా లోపాల కారణంగా అప్పటి ప్రతిపక్షం బీజేపీ చేసినటువంటి తీవ్ర విమర్శలకు బాధ్యత అంటే సీరియస్ గా తీసుకుని, అలాగే దేశ ప్రజలకు తాను సమాధానం చెప్పాలి అనేది అంటే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన నవంబర్ 30, 2008 రాజీనామా కూడా చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత 2010 నుంచి 2015 మధ్య పంజాబ్ గవర్నర్ గా, అలాగే చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఇంకా ఆయనకు మరో గుర్తింపు కూడా ఉంది. లోక్సభలో ఆదర్శ విధానాలను, చర్చలను ప్రోత్సహించేందుకు అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డును కూడా ప్రవేశపెట్టిన వారిలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే పార్లమెంట్ లో నైతిక విలువలు పాటించాలి, పార్లమెంటరీ నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, అలాగే కొన్ని అంటే శాంతి అనే అంశాలు, ఇలా ఇటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. ఇదే ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది.
అయితే వెంకట్, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్కి పెద్ద దిక్కుగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన లేని లోటు అనేది కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్కి కనిపిస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా ఆయన ఒక 10 ఏళ్ల నుంచి కూడా గవర్నర్ గా తప్పుకున్న తర్వాత, గవర్నర్ గా ఆయన పదవీకాలం ముగిసినప్పటి నుంచి, పంజాబ్ గవర్నర్ గా ఆయన పదవీకాలం ముగిసినప్పటి నుంచి కూడా ఆయనకు రాజకీయాల్లో కాస్త దూరంగానే ఉన్నారు. ఇక ఎప్పుడైనా సరే ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి, అలాగే ఎన్సీపీతో కూడా అక్కడ స్థానికంగా ఎన్సీపీ బలంగా ఉంటుంది లాతూర్ ప్రాంతంలో, అక్కడ ఆయనకు మంచి పేరు కూడా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎన్సీపీ నాయకులు కానీ, శరద్ పవార్ తో కూడా ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే శివసేన నాయకులతో కూడా ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ ఎన్నికల సమయంలో కీలక సూచనలు ఇవ్వడం, నాయకులను కార్యకర్తలను ముందుకు నడిపించే విషయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆయన లేని లోటు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఆయన గురించి మాట్లాడాలి అంటే కనుక పివి నరసింహారావు గారికి శిష్యుడు లాంటి వారు, శివరాజ్ పాటిల్ శిష్యుడు అంటారు. ఎస్, పివి నరసింహారావు గారి గవర్నమెంట్ లో కూడా ఈయన లోక్సభ స్పీకర్ గా, అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సమయంలో కూడా మన్మోహన్ సింగ్ గానీ, లేదంటే ఈయన పివి నరసింహారావు గాని ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన సమయంలో ఈయన లోక్సభ స్పీకర్ గా ఉన్నారు. ఆ సమయంలో ఈయన నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. అదేవిధంగా ఆర్థిక సంస్కరణల విషయంలో కూడా వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. ఇతర సభ్యుల నుంచి సహకారం కానీ, అదేవిధంగా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి, పార్లమెంట్ లో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా స్పీకర్ గా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇక దీనికి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ కి సంబంధించి అయినా, రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి అయినా సరే ఆయన చాలా వరకు కూడా ఆదర్శప్రాయుడిగానే చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ లో చదివిన సమయంలోనే పివి నరసింహారావుతో ఆయనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని కూడా అంటూ ఉంటారు. కాంగ్రెస్ లో ఒక సీనియర్ నేత, కాంగ్రెస్ కి వీర విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు లేరని మనం చూడాలా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి కీలక నాయకుడిగా ఉన్నారు. అక్కడి నుంచి కూడా రాజీవ్ గాంధీ ప్రభుత్వం, ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరికీ కూడా ఆయన అండగానే నిలబడ్డారు. క్లిష్ట సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో కానీ, అలాగే ఎల్టీటీకి సంబంధించి అటు శ్రీలంకలో భారత ప్రభుత్వం అప్పట్లో చేసిన ఆపరేషన్ల సమయంలో కానీ ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ ఆపరేషన్లు జరిగినప్పుడు ఇవన్నీ కూడా కీలక, రాజీవ్ గాంధీ తీసుకునే నిర్ణయాలైనా, ఇందిరాగాంధీ తీసుకునే నిర్ణయాలైనా, ఆ తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలైనా, లేదంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే, తర్వాత 2004లో యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 1 ఏర్పడిన తర్వాత అయినా సరే ఆయన కేంద్ర ప్రభుత్వంలో అత్యంత నమ్మకస్తుడిగా, వీర విధేయుడిగానే గుర్తింపు పొందారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇప్పటికే కూడా శివరాజ్ పాటిల్ మృతి మీద అయితే పలువురు స్పందిస్తూ ఉన్నారు. దీని మీద అయితే ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు శివరాజ్ పాటిల్ మృతి మీద. ఇక శివరాజ్ పాటిల్ లేని లోటు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది మహారాష్ట్ర రాజకీయాల్లో. కానీ ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక సీనియర్, అదేవిధంగా ఒక వీర విధేయుడైనటువంటి వ్యక్తి దూరమైనట్లుగానే శివరాజ్ పాటిల్ మృతిని అయితే చూడాలి. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు పెద్ద ఎత్తున కూడా. ఇప్పుడు శివరాజ్ పాటిల్ మృతదేహం ఉంచిన దగ్గరకైతే పెద్ద ఎత్తున కూడా చేరుకుంటూ ఉన్నారు. ఆయన చివరిసారిగా చూసి నివాళులు అర్పించేందుకు కూడా అక్కడికి పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్నారు. రాజకీయ పెద్దలు కానీ, ఆయనతో అనుబంధం ఉన్నవారు కానీ వారందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇంకా శివరాజ్ పాటిల్ కూడా మహారాష్ట్రలోని సొంతూరు లాతూర్లోనే తుదిశ్వాస విడిచారు. అదే లాతూర్ నుంచి కూడా లోక్సభకి 7 సార్లు కూడా ఆయన వరుసగా కూడా ఎన్నికవటం జరిగింది. 7 సార్లుగా కూడా ఎంపీగా గెలిచారు పాటిల్. ఇక ఆ లాతూర్లోనే ఆయన ఇప్పుడైతే తుదిశ్వాసను విడిచారు. గతంలో కనుక మనం ఒకసారి కనుక ఆయన సేవలను కనుక మనం చూసుకుంటే, కేంద్ర రాజకీయాల్లో కనుక చూసుకుంటే 1980లో ఆయన లాతూర్ నియోజకవర్గం నుంచి కూడా 7 సార్లు కూడా 7వ లోక్సభకి అయితే ఎన్నికయ్యారు. ఇక 1999 నాటి నుంచి కూడా ఆయన కంటిన్యూ అవుతూ కూడా 1999 వరకు 7 సార్లు కూడా వరుసగా కూడా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి, ఇక 2004 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రూపతే పాటిల్ నీలం గేకర్ చేతిలో కూడా ఆయన ఓడిపోవటం జరిగింది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే కనుక 1972 నుండి 1980 వరకు, ఆయన 1970 నుంచి 1978 వరకు మరియు 1978 నుంచి 1980 వరకు 2 పర్యాయాలు కూడా మహారాష్ట్ర శాసనసభలోని లాతూర్ నగర శాసనసభ్యుడిగా ఆయన ఉన్నారు. ఇక ఇదే సమయంలో ఆయన పబ్లిక్
అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్, డిప్యూటీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మరియు అసెంబ్లీ స్పీకర్ వంటి వివిధ పదవులను నిర్వహించారు. ఇక ఆయన ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఒక కాన్వర్జేషన్స్ ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ ఒక హెల్దీ కాన్వర్జేషన్ బిల్డ్ చేయడంలో కూడా ఆయన మొదటి అంటే ప్రధాన పాత్ర పోషిస్తారని కూడా మనం చెప్పొచ్చు. ఆ విధంగా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక పాటిల్ 1935 అక్టోబర్ 12న అప్పటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన లాతూర్ జిల్లాలోని చక్కూర్ గ్రామంలో జన్మించారు. ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైన్స్లో డిగ్రీని పొందారు మరియు బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1967 నుంచి 69 మధ్య కాలంలో కూడా ఆయన స్థానిక ప్రభుత్వంలో లాతూర్ మున్సిపాలిటీలోనే ఆయన పనిచేశారు. కేశవరావు సోనావానే మరియు మాణిక్రావు సోనావానే శివరాజ్ పాటిల్కు లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మొదటి అవకాశం కల్పించారు. ఇక ఆ విధంగా కూడా చిన్నగా రాజకీయాల్లో మొదలై ఇంకా ఆ తరువాత కూడా ఊహించని స్థాయికి ఎదగటం, ఒక చిన్న స్థానం నుంచి వచ్చి ఒక పెద్ద స్థానానికి ఎదగటం. పివి నరసింహారావు కూడా ఆయన ఒక శిష్యుల్లాగా చెబుతూ ఉంటారు. ఇక పాటిల్ పంచమసాలి లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడు. జూన్ 1963లో విజయ పాటిల్ని వివాహం చేసుకున్నారు. ఇక ఆ విధంగా కూడా అతనికి 2 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి శివరాజ్ పాటిల్ తన 95 ఏళ్ల వయసులో కూడా లాతూర్లో కూడా తన సొంత ఊరైనటువంటి లాతూర్లో కూడా ఆయన తుదిశ్వాసను విడవటం అయితే జరిగింది. దీని మీద ఇప్పటికే కూడా పలువురు కేంద్ర పెద్దలు కానీ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలపడం జరిగింది. ఇక మిగిలిన కేంద్ర పెద్దలు కూడా సంతాపం తెలిపారు. ఇక వీరితో పాటు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పెద్దలు కూడా పాటిల్ని చివరిసారిగా చూసేందుకు, ఆయన్ని కడసారిగా సాగనంపేందుకు కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా చేరుకుంటూ ఉన్నారు ఆయన నివాసానికి.